అందరికీ నమస్తే. మచ్ అవైటెడ్ కోటా పైతాని సారీస్ చూద్దాం. కంప్లీట్ ప్యూర్ కోటా పైతాని సారీస్ మన దగ్గర ఎక్స్క్లూజివ్ గా ఇవాళ చాలా హ్యాండ్ పిక్డ్ అండ్ చాలా తక్కువ కలెక్షన్ ఉంటుంది, బట్ వావ్ లా ఉంటుంది. అండ్ ప్రైస్ విషయానికి వస్తే అది కూడా రీజనబుల్ గా, బికాస్ మీకు తెలుసు కదా కోటా పైతాని అనగానే, కోటా సిల్క్ పైతాని అనగానే చాలా ప్రైస్ ఉంటుంది. బట్ మన దగ్గర వచ్చేసి 7,200 విత్ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉన్నాయి. సో ఇక్కడ సైడ్ వచ్చేసి కొంచెం పెద్దగా బార్డర్, ఫస్ట్ ఈ రిచ్ గోల్డ్ జరీ పైన ఈ మీనా వర్క్ వచ్చిన ఎక్స్క్లూజివ్ కలర్స్ తోటి ఈ డీర్ తర్వాత ఈ ట్రీస్ అంతా కూడా స్పెషల్గా కనిపిస్తున్నాయి బికాస్ ఆఫ్ ది మల్టీ కలర్స్. తర్వాత ఇక్కడ సైడ్ ఆల్మోస్ట్ ఒక 3 to 4 ఇంచెస్, ఇక్కడ ఒక 6 to 7 ఇంచెస్ ఆఫ్ బార్డర్. లైట్ ఆనియన్ పింక్ బేస్ పైన మనకి కర్వ్స్ డిజైన్ ఏదైతే వచ్చిందో సిల్వర్ అండ్ గోల్డ్ది. సో తరువుగా చూడండి, కొద్దిపాటి మాత్రమే ట్రాన్స్పరెంట్ ఉంటుంది, అప్పటికైనా సింగిల్ హ్యాండిల్ చేయొచ్చు. అండ్ ఇది ఎవరికైతే తెలుస్తుందో ఫ్యాబ్రిక్ వైజ్, క్వాలిటీ వైజ్ అండ్ ప్రైస్ వైజ్, లైక్ మీరు కూడా ఒప్పుకుంటారు, అవును చాలా ఎక్స్క్లూజివ్గా ఉన్నప్పటికీ, క్వాలిటీ ఉన్నప్పటికీ కూడా రీజనబుల్ ఉందని చెప్పి. ఇక్కడ కూడా బాగా రిచ్గా వస్తుంది పళ్ళు. ఈ గోల్డ్ కనిపిస్తుంది కదా, ఈ సటిల్ గోల్డ్ వచ్చినది మనకి బ్లౌజ్ వస్తుంది. సో అది వేరే దాంట్లో అయితే చూపిస్తా. అండ్ ప్లీజ్ పడ్డక కూడా దానికి ఇది కంపల్సరీ మనము డ్రై వాష్ లేకపోతే సాఫ్ట్ పాలిష్ మాత్రమే, ఇంట్లో ఉతికే ఫ్యాబ్రిక్ అయితే డెఫినెట్లీ కాదు. సో అదొక్కటి జాగ్రత్తగా చూసుకోండి. సో నెక్స్ట్ దీంట్లో ఈ ప్యాటర్న్ లో 2 ఉన్నాయి కదా, ఈ ప్యాటర్న్ లో 2 కలర్స్ ఆప్షన్. ఫస్ట్ వచ్చేసి ఆనియన్ పింక్, తర్వాత మనకి లైట్ పిస్తా గ్రీన్ కలర్. ఈ పార్ట్ అయితే మనకి ఉంటది కదా ట్రాన్స్పరెంట్ అనేది. సో నేను దీంట్లో డీటెయిల్ గా చీర చూపించిన తర్వాత బ్లౌజ్ చూపిస్తాను. దీంట్లో ఎట్లయితే బ్లౌజ్ ఉంటుందో నేను కట్టుకున్న శారీలో కూడా అలాగే ఉంటుంది. సో సేమ్ అవే డీటెయిల్స్, అదే ప్రైస్. ఒకసారి అయితే చూడండి. రిచ్గా గోల్డ్ పైన ఆ మల్టీ కలర్స్ వచ్చిన పళ్ళు, తర్వాత బ్లౌజ్ అనేది ఈ బ్రొకేడ్ గోల్డ్ బట్ ఈ గ్రీన్ మిక్స్ అయింది. నేను కట్టుకున్న దాంట్లో గోల్డ్కి ఈ ఆనియన్ పింక్స్ మిక్స్ అయింది. సో ఇది వచ్చినాక బార్డర్ కూడా ఉంటుంది మనకి, ఈ మునియా బార్డర్ అనేది ఇక్కడ ఎడ్జ్లో ఉంటుంది. సో బట్ చాలా క్లాసీగా ఉంటాయి, ఎలిగెంట్గా ఉంటుంది. అండ్ వీటి గురించి తెలిసిన వాళ్ళైతే డెఫినెట్గా ఒప్పుకుంటారు ఈ విషయం. ఇప్పుడు నేను చూపించేది చిన్న బార్డర్స్ వచ్చినా కూడా దీంట్లో డిఫరెన్స్ ఏంటంటే శారీ తరోగా కూడా ఈ మీనా వర్క్ కంప్లీట్ తరోగా ఉంటుంది. సో ట్రాన్స్పరెంట్ చెక్ చేసినాం, 2 sides ఈక్వల్ బార్డర్. ఇది కూడా లైట్ ఆనియన్ పింక్ కలర్, సేమ్ ప్రైస్ 7,200. చిన్న బార్డర్స్ ప్రిఫర్ చేసే వాళ్ళకి 2 sides ఈక్వల్ బార్డర్స్ ఉన్నాయి. మధ్యలో కంప్లీట్గా ఇట్లా జరీ గోల్డ్, సిల్వర్ అండ్ ఈ మల్టీ కలర్స్. పళ్ళు ఇట్లా బ్రీఫ్కి వచ్చిన తర్వాత దీంట్లో ఈ గోల్డ్ ఏదైతే బ్లౌజ్ గోల్డ్ ఉందో దాంట్లో కొంచెం ఈ పింక్ మిక్స్ అయిన కలర్. అండ్ దీనికి కూడా ఎడ్జ్లో ఈ బార్డర్, హ్యాండ్స్కి తీసుకోవడానికి ఇది బార్డర్. సో నేను మళ్ళీ చూపిస్తున్నా. సో కలర్ వైజ్ కూడా మీకు స్క్రీన్ పైన ఏ కలర్ అయితే కనిపిస్తుందో అదే ఎగ్జాక్ట్ కలర్, అందుకే అన్నీ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాం. సో ఎల్లో బేస్ వచ్చినాయి, దీంట్లో ప్యాటర్న్ మారింది. ఒకసారి చూడండి, ఇందులో బర్డ్స్ వచ్చినాయి. ఇంతకుముందు దాంట్లో ఫ్లోరల్ వచ్చింది కదా, ఇది వచ్చేసి బర్డ్స్ వచ్చినాయి. అండ్ శారీ మొత్తం కూడా ఇట్లా ఉంటుంది. బార్డర్ కూడా చేంజ్ అయింది, ఒకసారి చూసుకోండి. పళ్ళు ఇది. సో తెప్పించుకున్నాక డెఫినెట్గా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. దీనికి మునియా బార్డర్ వచ్చింది బ్లౌజ్కి. ఇది వచ్చేసి బ్లౌజ్, చాలా లైట్ బ్రౌన్ కలర్, కొంచెం కనకాంబరం కలర్ అండ్ లైట్ బ్రౌన్ కలర్ అని చెప్పొచ్చు. ఈ కలర్ కూడా ప్యాటర్న్ ఎట్లా అంటే ఇందాక నేను చూపించిన ఎల్లో ప్యాటర్న్ అనేది కంటిన్యూగా ఉంది. శారీ మొత్తం ఇట్లా ఉంటుంది. హైట్ అయితే బిందాస్ హైట్ నేను చూపిస్తాను ఒక దాంట్లో, నెక్స్ట్ పట్టుకునే దాంట్లో చూపిస్తాను. ఫస్ట్ కొంగు చెక్ చేయండి. అండ్ బ్లౌజ్కి వచ్చే వరకు మనకి కొంచెం పర్పుల్ షేడ్ మిక్స్ అయిన కలర్ వచ్చింది, దానివల్ల ఇంకా అందంగా ఉంది. అండ్ ఈ మునియా బార్డర్ అనేది మనకి హ్యాండ్స్కి వస్తుంది. ఒకసారి ఇది హైట్ చూడండి. ఓకే, కరెక్ట్గా ఫ్లోర్కి పట్టుకున్నా కదా, నాకు అప్పర్ టమ్మీ వరకు వచ్చింది. సో ఈ ఎల్లోలో ప్యాటర్న్ అనేది ఇంతకుముందు ప్యాటర్న్ ఇది వేరు కదా, ప్రతిమ ఎల్లో ఈ ప్యాటర్న్ వేరు. ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. దీంట్లో ఇంకోటి ఏంటంటే బార్డర్స్ మునియా బార్డర్ వచ్చినాయి, చూసిండు కదా. టెంపుల్ బార్డర్ వస్తుంది, మునియా బార్డర్ వస్తుంది. ఎడ్జ్కి వచ్చేవరకు కంప్లీట్ గోల్డ్ పళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ కాంట్రాస్ట్ మనకి పింక్ ఈ బ్రొకేడ్ బ్లౌజ్ వస్తూ మునియా బార్డర్ మనకి హ్యాండ్స్ వస్తుంది. ఇది బ్లౌజ్కి బాడీ, అది వచ్చేసి హ్యాండ్స్. లాస్ట్ మనకి ఒకలాంటి షేడ్ ఆఫ్ లైట్ పిస్తా గ్రీన్ విత్ క్రీమ్ కలిసిన షేడ్. ఇది ఎగ్జాక్ట్ హాఫ్ ఎయిట్ అన్నికి లేదు. సో ఈ షేడ్లో ఎడ్జ్కి వచ్చేసి లైట్ బేబీ పింక్ వచ్చింది. పళ్ళు ఇట్లా ఎండ్ అవుతుంది. అండ్ బ్లౌజ్
నాకు పర్సనల్ గా కోటా సిల్క్ శారీస్ చాలా ఇష్టం. ఇది కానీ తర్వాత చందేరి శారీస్, టస్సర్, బికాస్ హోల్ డే కట్టుకోవడానికి చాలా చాలా బాగుంటుంది. అండ్ అందులో కోటా సిల్క్ వచ్చేసి ఇట్లా మనకి ఎడ్జ్ లో ఈ పైతాని బార్డర్స్ వస్తే మాత్రం ఇంకా బాగా గ్రేస్ గా కనిపిస్తాము, క్లాస్ గా ఉంటది. అండ్ క్యారీ చేసే విధానం బట్టి కూడా బాగున్నాయి అనిపిస్తుంది. సో మీరు కూడా ఏకీభవిస్తే మీకు నచ్చిన పని అయితే నంబర్ అనేది స్క్రీన్ పైన ఉంది, అది చూసి ఆర్డర్ ఇవ్వండి. అండ్ ఇవి చాలా హ్యాండ్ పిక్ ఫ్యూ ఉన్నాయి కాబట్టి వెంటనే కావాలి వద్దు అంటే మాత్రం వెంటనే కంక్లూడ్ కూడా చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.